ప్రైజ్ లార్డ్. పరిశుద్ధులైన దేవుని నామంలో అందరికీ వందనాలు. మన జీవితంలో చాలా విషయాలకి, చాలా సమస్యలకి సమాధానం దొరకపోవటానికి కారణం దేవుడితో మనకి అత్యంత సన్నిహిత్యము లేదా అత్యంత సాన్నిహిత్యము అనగా ఇంటిమెసీ అనేది లేకపోవటం వల్ల. దేవునితో ఇంటిమెసీ అంటే మనకి కేవలము ఒక ప్రార్థన ద్వారానే కలుగుతుంది. సో అలాంటి ప్రార్థనను ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఉన్న ఎవరమైనా కానీ కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో అనుదినము పోరాటమే మనకి, పొద్దున లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునే వరకు కూడా. సో ఇలాంటి తరుణంలో శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వసృష్టిని సృజించినటువంటి దేవాతి దేవుడు, మన లోకరక్షకుడు అయినటువంటి ఆ దేవుని, ఆ యేసుక్రీస్తు ప్రభుని, ఆయనతోటి ప్రతిదినము మనం సహవాసం కలిగిన వారంగా ఖచ్చితంగా ఉండాలి. దానికి ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధం ద్వారా మాత్రమే జరుగుతుంది. అలాంటి ప్రార్థన గతించిన సంవత్సర కాలం అంతట్లో అనుకోని సమయం ఇచ్చుకోలేక, ఇచ్చిన ఒక నిబద్ధతతోటి స్టెబిలిటీ లేకుండా, కన్సిస్టెన్సీ లేకుండా ఆపేసి ఇలా ఉన్నామేమో. ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ తొలి దినాల్లో, స్టార్టింగ్ డేస్లో ఒక తీర్మానం తీసుకుందాం కూడా. ప్రతిదినము ఏ పరిస్థితి అయినా, ఏ పనైనా కానీ దేవుడితోటి కలిసి ఉండేటువంటి ఆ యొక్క ప్రార్థనా సమయం, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టకుండా ఉందామని దేవుడితో ఒక తీర్మానం తీసుకుందాం. దానికి తగినట్టుగా మనల్ని మనం ఉత్సాహపరుచుకుందాం, మనల్ని మనం వేగిరపరుచుకుందాం. తగిన రీతిలో ఆ దేవుణ్ణి కలిగి ఉందాం. ఒక చిన్న పాట ద్వారా, ప్రభువా ప్రార్థించే శక్తిని నాకు కూడా దయచేయండి.